ఎవరినో కించపరుస్తున్నానని నేను అనట్లేదు, కానీ ఈ రోజుల్లో పాటలు పాడుతుంటే సాహిత్యం అర్థమవుతుందా? ఆ పాటలు ఎందుకు రాశారు? ఆయన ఒక ఆల్బమ్ చేశారా? నేనేం తక్కువ తిన్నానా? యేసు రక్తాన్ని గురించి పాడేటప్పుడు కూడా ఆ డ్యాన్సులు ఏందో నాకు అర్థం కావట్లేదు, ఆ దరిద్ర పనులు ఏమిటో నాకు అర్థం కావట్లేదు. ఇవాళ వస్తున్న పాటలు ప్రజలతో మాట్లాడుతున్నాయా? గర్వంగా కాదు, కానీ నా దేవుని సన్నిధిలో వినయ మనస్కుడినై చెప్తున్నాను. కీర్తనల ద్వారా దైవజనుడు యేసన్న గారు వ్రాసిన, ఆయననే కాదు కానీ మన పాత తరపు పెద్దోళ్ళు పరిశుద్ధులు పాటల ద్వారా రక్షించబడి దేవునిలో స్థిరపరచబడి నాటబడిన వేల కుటుంబాలు లేరంటారా? ఆ పాటలు మాట్లాడాలి. మొదటి శతాబ్దపు సంఘంతో ఆల్మోస్ట్ ఎఫెసీ పత్రికలు ఈ మాట చెప్పారా? ఫిలిప్పి పత్రికలో ఉందా? కొలస్సీ పత్రికలు ఇవే మాటలు ఉంటాయా? ఎందుకు ప్రతి సంఘానికి సంఘం అంటే స్తుతి ఆరాధన అనేది ముఖ్యం. జొల్లుగార్చుకుంటూ కూర్చోవడం కాదు. ఇవి కేకలారా నీ నోట్లో మట్టి కొట్ట? ఆ రోజున శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, ప్రధాన యాజకులు యేసు ప్రభుని అడుగుతూ, బదుకుడా ఈ పిల్లల యొక్క అల్లరి కేకలకు వినబడట్లేదా? ప్రభు అన్నారు, మీరు చదవలేదా? వాళ్ళేమో మీకు వినబడట్లేదా? ప్రభు అంటున్నారు, మీరు చదవలేదా? ఏం చదవాలి? బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్క స్తుతుల మీద ఆసీనుడై ఉంటానని మీరు చదవలేదా? చదివి సావరు, అర్థం చేసుకుని సావరు. నిన్నగాక మొన్న వచ్చినోడు కూడా టెలిఫోన్ ఒకటి చేతిలో పట్టుకొని 2 లైట్లు పెట్టుకొని వాగుతా ఉంటాడు. దరిద్రపు కొట్టేదోళ్ళు కాకపోతే ఆ మాత్రం గ్రహించలేకపోతున్నారా? 35 సంవత్సరాలు దాటింది దేవుని ఇంట్లోకి వచ్చి. ఆత్మ సంబంధమైన ఆరాధన ఏటో, గంతులేసి అల్లరితో కూడిన ఆటపాటలు తెలుసుకోలేరా? మీకు అర్థం అవట్లేదురా? నిన్న గాహమోన ఏదో బైబిల్ పట్టుకొని వచ్చి స్పెచ్చేసేలేస్తున్న మీరే మాట్లాడితే మేమేమనాలి? ఇంకా దశాబ్దాల పాటు దేవునితో గడుపుతున్న వాళ్ళమే మేమేమనాలి? అందుకే పౌలు ఉత్తరం రాసి అంటాడు, సంఘమా మీరు మీ పాటలో మాట్లాడినట్టుగా ఉండాలి, దేవుడు మాట్లాడినట్టుగా ఉండాలి.